బాబీనైతే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇక బాబీ హెల్త్ కండిషన్ ఎలా ఉందో ఏంటో అని చెప్పి డాక్టర్ అయితే చెక్ చేస్తూ ఉంటారు. అలా డాక్టర్ బాబీని చెక్ చేస్తూ ఉండగా బాబీ అయితే అలా స్పృహ కోల్పోయి అక్కడే ఉంటాడు. ఇంతలో బయట ఝాన్సీ అలాగే అభి వాళ్ళిద్దరూ కూడా డాక్టర్ గారు ఎప్పుడు వచ్చి ఏం చెప్తారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక అభి అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. బాబీ ఎందుకు అసలు ఇలా అయ్యింది, బాబీకి ఇలా అవ్వడానికి కారణం ఏంటి అని చెప్పి అభి అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇక డాక్టర్ అయితే బాబీని చెక్ చేస్తూ ఉంటారు. చెక్ చేసి అభి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంతలో స్వర అయితే కారులో అలా వస్తూ ఉంటుంది. వస్తూ ఉన్న స్వర ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. నా కొడుకుని నా నుండి దూరం చేయాలని అభి సార్కి ఎలా అనిపించిందో ఏంటో. నా కొడుకుని నేను తీసుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లోనూ అభి సార్ దగ్గర ఉంచను, నేనే తీసుకుంటానని చెప్పి స్వర కారులో వస్తూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి అభి వాళ్ళతో ఇలా చెప్తూ ఉంటాడు. అది వినగానే అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక డాక్టర్ అయితే అతని హెల్త్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, తనకి మీరు ఏదైనా షాకింగ్ న్యూస్ చెప్పారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అభి అయితే అలాంటివి ఏమీ లేదు డాక్టర్, తను ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయాడు, అదేంటో అని తెలియక ఇక్కడికి తీసుకువచ్చామని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.